ఉమ్, లీడ్ తీసుకుని పార్టీని గెలిపిస్తే మమ్మల్ని సీఎం చేయాలని అడుగుతారు. ఓకే. ఉమ్, పార్టీ కూడా మనకు ఒకసారి సీఎం అయితే చాలు కదా, తర్వాత నిదానంగా పార్టీని డెవలప్ చేసుకోవచ్చు కదా, ఉమ్, ఇచ్చినా ఉమ్, ఆశ్చర్యపోనక్కర్లేదు. ఉమ్. అంటే ఇంకా భారతీయ జనతా పార్టీ ఇంతకుముందు ఢిల్లీలో ఎలాంటి సక్సెస్ తీసుకుందో రేపొద్దున పంజాబ్ లో కూడా పంజాబ్ను కూడా తన ఖాతాలో వేసుకోవడానికి ఇది బాగా కలిసి వచ్చే అంశమేనా? అంటే ఇవన్నీ బట్ వీటన్నిటికీ ముందు ఈ ఏడాది రేపు వచ్చే 4వ తారీఖు రిజల్ట్ మీద ఆధారపడి అవును. అక్కడ ఉమ్, ఊపు ఉమ్. వచ్చిందంటే మిగతా అన్ని ఊపు వస్తాయి, అక్కడ తేడా తగ్గిందంటే మిగతా తంతాయి వెనక్కి. ఈ పరిణామాలు కూడా రేపు రిజల్ట్స్ మీద ఏమైనా ప్రభావం ఉంటుందా సార్? అంటే ఇంకో విడత ఉంది కాబట్టి ఎల్లుండి. అంటే మమత అది చెప్పుకుని వెళ్తే ఉంటది గట్టిగానే, ఉమ్, అది కొంతమేర బీజేపీకి నెగిటివ్ అవ్వచ్చు. అవును. ఉమ్, ఉమ్. ఆప్ కంప్లీట్ గా అంటే తన చీపురు గుర్తు కాబట్టి ఇంకా పంజాబ్ లో కూడా రేపు పొద్దున్న తేడా వస్తే ఇంకా తుడిచిపెట్టుకుపోయినట్టేనా? అంటే బేసిక్ గా రేపటి పంజాబ్ ఎలక్షన్స్ లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిస్తే ఓకే, ఉమ్, ఓడింది అనుకోండి ఉమ్, ఉద్ధవ్ థాకరే శివసేన టైప్ అయిపోద్ది. ఆహా, ఉమ్, ఇందులో ఉన్నటువంటి వాళ్ళందరూ అటుకి వెళ్ళిపోయేసి ఉమ్, ఆ గుర్తు మాదని వెళ్తారు రేపు పొద్దున. ఉమ్, ఉమ్, అవును. ఆంధ్రాలో తెలుగుదేశం ఎట్లయితే చంద్రబాబు గారి వశమైందో అక్కడ ఉమ్. ఇంకొకళ్ళ వశం అయిపోతుంది పార్టీ. అంటే దీంట్లో అమిత్ షా వ్యూహం మోడీ వ్యూహం పెద్దగా లేకపోయినా కలిసి వచ్చే కాలంగా అయితే కనిపిస్తోంది అంతే కదా, ఈ ఇప్పటికి ఈ పరిణామం. బలం పెరిగింది బీజేపీకి. ఉమ్. ఇంకో 14 సీట్లు వస్తే ఎన్డీఏ 2/3 మెజార్టీ వచ్చినట్టు, రాజ్యసభలో ఇంకో 16 ఇప్పుడు వస్తాయి. ఇప్పుడు అనుకోకుండా ఒక ఏడు సీట్లు కలిసి వచ్చినట్టేనా? అంతే, రాజ్యసభ అంటే ఆషామాషి కాదు కదా, కలిసి వచ్చినట్టు పాటు. ఉమ్, ఉమ్, ఉమ్. అంటే అనర్హత వేటు వేయకుండా కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారా సార్ ఎంపీలు? అప్పుడు అంటే ఇందులో 2019లో అనర్హత కూడా కుదరదు. టీడీపీ. మామూలుగా అయితే అప్పుడు కూడా 2/3 కదా, 6గురిలో అవును. 4. అవును. ఇప్పుడు 10లో 7, 2/3 ఏడుగురు. ఉమ్, కాబట్టి వాళ్ళ ఉమ్, విలీనానికి ఒప్పుకున్నారు కదా. ఉమ్, దాని మీద ఉమ్. ఆ పాపం కపిల్ సిబల్కి డబ్బులు లేవనుకుంటా, వీళ్ళకి ఉమ్. లేదు రేపు సుప్రీంకోర్టులో నేను ఆపేస్తానని ఏదో చెప్తున్నాడు. అవునా? కోర్టు ఉమ్. ఫీజులు తప్పించి దేనికి దిక్కుండదు అది. 2/3 అనేది అదే. ఆటోమేటిక్. ఉమ్, ఇంకోటి చైర్పర్సన్, అక్కడ మామూలుగా లోక్సభకి అయితే స్పీకర్ ఉంటారు, ఉమ్. రాజ్యసభకి చైర్పర్సన్ అంటాం, చైర్మన్ ఆర్ చైర్పర్సన్ అనమాట, లేడీ అయితే. అవును. ఉమ్, చైర్మన్ ఉమ్. ఆటోమేటిక్ ఆమోదించాడు 2/3 ఉంది కాబట్టి, అవును. ఉమ్. అయిపోయింది అక్కడ సీన్. సార్ ఇది అంటే వచ్చిన